నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరిట మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం 19వ వచనం. నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. యోషియా దేవుని ముందు తనను విధేయునిగా చేసుకుని దేవుని సంతృప్తిపరిచాడు. దేశవాసుల పాపాలకు యోషియా వేదన చెందిన కారణాన్ని బట్టి అతని మరణం వరకు ఆ ప్రదేశానికి కీడు కలుగదని దేవుడు అతనికి అభయమిచ్చాడు. తనను నూతనపరుచుకుని దేవుని కృపను పొందడానికి ఒక వ్యక్తి దేవుని ముందు తనను విధేయునిగా చేసుకోవాలన్నది ప్రాథమికమైన విషయముగా మనం గమనించవచ్చు. ఇందులో 4 అంశాలు ఉన్నాయి. మనం దేవునికి తగిన వారమైతే దానిని బట్టి మనకు వచ్చే దేవుని తీర్పులు సరైనవని న్యాయమైనవని నమ్మడం. రెండవది, ఆయన కృప లేకపోతే మనం పాపానికి చెడుగుకు బందీలమని, సమస్తమైన మేలుకు మనం ఆయన మీదే ఆధారపడి ఉన్నామని తెలుసుకోవడం. మూడవది, ఆధ్యాత్మికంగా మన దారిద్ర్య పరిస్థితికి దేవుని ముందు పశ్చాత్తాప హృదయంతో నిలవబడడం. నాలుగవది, నిష్కపటంగా దేవుని వాక్యానికి భయపడడం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం. ఎవరైతే వినయం కలిగి పశ్చాత్తాప మనస్కులై ఉంటారో వారికి ప్రభువైన దేవుడు తన కృపగల వాగ్దానాన్ని ఇస్తున్నాడు. ఆయన మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడైనప్పటికీ వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసిస్తాను అంటున్నాడు. నలిగిన వారు అనగా వేదనల వల్ల హృదయం బ్రద్దలైన స్థితిని సూచిస్తూ ఉంది. దేవుడు అలాంటి ప్రజల మధ్య నివసించి వారి ఆత్మలను ఉజ్జీవింపచేయడానికి, నూతన జీవం ప్రసాదించడానికి, తన సన్నిధి కాంతిలో వారిని ఆదరించడానికి దేవుడు వచ్చాడు. 147వ సంకీర్తన 3వ చరణం. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములను కట్టువాడు. దేవునికున్న పేర్లలో ఒకటి యెహోవా రాఫా, అనగా నిన్ను బాగు చేసే యెహోవా అని అర్థం. ముఖ్యంగా తన పాపాలను గురించి పశ్చాత్తాపంతో ఎవరి హృదయాలైతే బ్రద్దలైపోతాయో అలాంటి వారిని ఆయన ప్రేమించి బాగు చేస్తాడు. ఇటువంటి హృదయంతో పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిని కన్నీరు విడిస్తే ఆ మనవి తప్పక అంగీకరిస్తాడు. ఆమేన్.